నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2014-2015 సంవత్సరానికి సంబంధించి స్వీకరించిన ధాన్యం బకాయిలు 1,04,68,094 విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గారికి వినతి పత్రాన్ని అందజేశారు. బీజేపీ అభ్యర్థి గెలుపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విజయయాత్రలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరు ఫేస్ అవుట్ అయిపోయినాయి, గడ్డాలు ఒరిగినాయి, మీసాలు ఒరిగినాయి, నల్లగా అయిపోయారు. కొంతమంది కష్టపడి పనిచేసారు కాబట్టి ఈరోజు ఈ విజయం సాధ్యమైంది. కొమరే గారు ఎమ్మెల్సీగా ఒక చరిత్ర సృష్టించిన విషయం వాస్తవం. కాబట్టి ఈ గెలుపంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అంకితం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అంకితం, గౌరవ ఉపాధ్యాయులకు అంకితం, అదేవిధంగా తపస్సుకు అంకితం. కాబట్టి ఇది చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్టే ఒక రికార్డ్. అది ఇవాళ ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించింది తపస్సు. ఈ తపస్సు దూకుడుని ఎవ్వరు ఆపలేరని, ఏ ఉపాధ్యాయ సంఘం కూడా తపస్సు దూకుడు ఆపలేరు. చాలా మంది కూడా ఎప్పుడు తపస్సు మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు మేము ఈ పిఆర్టీయు, డిటిఎఫ్, ఎస్టీయు ఇవన్నీ మాకెందుకు, మాకు కావాల్సింది ఓన్లీ తపస్ అని చెప్పేసి తపస్సులో మెంబర్షిప్ తీసుకోవడానికి అలా తెలంగాణలోని ఉపాధ్యాయులంతా కూడా ఎదురు చూస్తారు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ తపస్ రాష్ట్ర అధ్యక్షులు మా హనుమంతన్నకు, సురేష్ అన్న కూడా, తపస్ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా అందరి తరఫున, మా కొమరే గారి తరఫున కూడా మీ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు చాలా మంది ఎట్లా పనిచేయాలంట్లో పనిచేశారు. దాంతోపాటు ముఖ్యంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మేము ఎన్నికల్లో ఎక్కడ తిరిగినా కూడా అన్నా మాకు 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మా గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ గారు ఏ పాలకుడు ఆలోచించలేదు. నరేంద్ర మోడీ గారు మేము పడ్డ బాధలు చూసి మా కోరికను మన్నించి 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయాన్ని మేము మర్చిపోము. మేము విశ్వాసంతో నరేంద్ర మోడీ గారిని నమ్మి మేము ఓటేస్తాము. ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో దాన్ని చూసిన తర్వాత మా అభిమానాన్ని చాటుకునే అవకాశం ఈరోజు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మాకు వచ్చిందని చెప్పి భావించిన ఉపాధ్యాయులందరూ కూడా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా కొమరే గారిని గెలిపించిన విషయం వాస్తవం. ఇలా దాంతోపాటు మీ అందరు తెలిసిందే, అందరం కార్యకర్తలము ఈ రోజు సంతోషకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. కానీ 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే ప్లేస్లో, ఇదే హాల్లో, ఇదే కార్యాలయంలో మనం ఆందోళన చేస్తున్నప్పుడు ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, ఒక గంభీరమైన వాతావరణం ఉంది. ఏ విధంగా కార్యకర్తలు అమ్మ నడిచిరో, ఏ విధంగా కార్యకర్తల మీద పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టిరో, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాళ్ళు చేతులు విరగొట్టిరో, ఏ విధంగా కేసీఆర్ ఈ కిటికీలో నుంచి ఫైర్ ఇంజన్ పైపుతో కార్యకర్తల గుండెల మీద కొడితే ఇలా కార్యకర్తల గోడకు తలిగి తలలకు గాయాలైన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయ సంఘం మర్చిపోలేదు, ఉపాధ్యాయులు మర్చిపోలేదు. ఇలా గతంలో ఏ విధంగా గెలిచింది ఏ సమస్యతో ఈరోజు ఇక్కడ నిజంగా 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడుతుంటే ఇవాళ అనేక మంది, నాతో పాటు అనేక మంది కార్యకర్తలు జైలుకి పోయిన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయులు మర్చిపోలేదన్న. వాళ్ళు గుర్తించారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ 5 ఉమ్మడి జిల్లాలో, ఈ 4 ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు చూస్తున్నారు. అరే 317 కోసం ఏ తపస్సు తప్ప ఏ ఉపాధ్యాయ సంఘం మా కోసం కొట్టాలి, కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్టడానికి వాళ్ళు భయపడ్డారు. 317 జీవోను సమర్థించిన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయి.
కేసీఆర్ కు భయపడి ఎవ్వరు కూడా మాకు అండగా లేరు. కేవలం ఉపాధ్యాయ సంఘం కాకున్నప్పుడు కూడా ఇవాళ తపస్ ఉపాధ్యాయ సంఘం యొక్క ఆదేశం మేరకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ పార్టీలో ఉపాధ్యాయులు లేకుండా కూడా మన ఉపాధ్యాయుల సమస్యలు గుర్తించి అరే భార్య కాడ భర్త కాడ పిల్లల కాడ తల్లిదండ్రులు కాడ చెట్టుకోలు పుట్టకోలే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది, కూటమి మలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 35% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు. తీరా 9 మాసాల్లోనే వారి తాలూకా పనితనాన్ని ఇచ్చినటువంటి హామీల్ని ఎన్నికల ముందు చేసినటువంటి ప్రకటనల్ని అన్నీ కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సీ దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు. సిపిఎస్కి కొత్త విధానం తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి దాని మీద దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మిగిలినటువంటి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసినటువంటి పరిస్థితుల్లో దాని మీద హామీ ఇచ్చి దాని జోలికి పోకుండా ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది కేవలం 1 నెల మాత్రమే ఇచ్చి ప్రతి నెల జీతాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి తాలూకా కడుపు మంటకి నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం. ఆ ప్రభుత్వం తాలూకా పనితీరుకి గడిచినటువంటి 9 మాసాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే కృష్ణా గుంటూరులో గెలిచాం, లేకపోతే తూర్పుగోదావరికి సంబంధించి పట్టభద్రుల ఎన్నికలు మీరు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు. ఏ రకంగా ప్రభుత్వ 5వ రోజు బడ్జెట్ సమావేశాల్లో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. దానికి ఒక 10 సూత్రాలని మన ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అయితే ఈ ప్రగతికి ఈ 10 సూత్రాలు ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెడతాయి అని ముఖ్యంగా ఆలోచన చేశారు. ఆ 10 సూత్రాలు జీరో పావర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, లాజిస్టిక్స్, cost optimization and energy fuel, product perfection, and Swachhandra
డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. మన బడ్జెట్ కేటాయింపులను మనం వరుసనే చూసుకుంటూ వస్తే అధ్యక్ష, ఈ 10 అంశాల చుట్టూనే తిరుగుతాం. ఇవే మనకి ప్రగతి సూత్రాలుగా మన ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మనం అందరూ కలిసి నిర్ణయించిన సూత్రాలు. దీనికి నేను ఫస్ట్ నేను మాట్లాడిన సందర్భంలో దీన్ని సాధించడం ఎలాగా, అసలు మనకు ఒక లక్ష్యం ఉందా? ఆ లక్ష్యం ఏంటి అంటే హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ సొసైటీని 2047 నాటికి స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి ఈ యొక్క 10 సూత్రాలని వాడుకొని మనం ముందుకెళ్ళాలనేది ఒక లక్ష్యం. లక్ష్యం లేకపోతే గాలిలో దీపంలాగా ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడినట్టు ప్రయాణం ఉంటుంది. ఒక లక్ష్యాన్ని స్పష్టంగా ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి దిశగా కేటాయింపులు జరపడం అనేది చాలా గొప్ప విషయం. ఆ కేటాయింపులు కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. గత 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్తో చూసుకున్నప్పుడు కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి? వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్ ఫస్ట్ది ఏంటి అధ్యక్ష? జీరో పావర్టీ. ఈ పేద వర్గాలను ఆదుకోవటానికి కోసం దాదాపు 52.47 లక్షల కేటాయింపులు జరిపారు అధ్యక్ష. 35% అదనం. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్కి 10% అదనంగా కేటాయింపులు జరిపారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 14%, రూరల్ డెవలప్మెంట్కి 50%, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్కి 77%, అగ్రికల్చర్ అండ్ ఎల్ఈడి సెక్టార్కి 128%. ఈ రకంగా కేటాయింపులను మనం చూసినప్పుడు ప్రతి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి, పేద వర్గాల వారికి ఏ రకంగా పెన్షన్ల పంపిణీలే కానీ, హౌసింగ్ స్కీమ్లో కానీ, లేదా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కోసం కానీ, అదేవిధంగా పేదవాళ్ళకి ఇళ్ల కేటాయింపులు కానీ, రేషన్ కేటాయింపులు కానీ, ఇవన్నీ మనం లెక్కేసుకుంటే ఆ కేటాయింపులు 35% అదనంగా ఉంది. ఈ 35%లో గతంలో ఏంటంటే బటన్ నొక్కి నేను చాలా చేశానని కాదు, కానీ వాళ్ళని స్వయంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా తయారు చేయడానికి కోసం కొన్ని వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈరోజు చిన్న పిల్లల్ని మోసం చేయడం నిజంగా దారుణమని తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తప్పించుకునే దారిని కాకుండా పిల్లలకి సరైన టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బుల్ని వాళ్ళ అకౌంట్స్లో వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళల పని ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ దిశ యాప్ అనేది, ఆ రోజు మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్స్ని తీసుకురావడం జరిగింది. దిశ చట్టం అనేది మీ అందరికీ తెలుసు, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి ఆమోదం కోసం పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు కూటమి అనేది కేంద్రంతో కూడా ఎలియన్స్లో ఉంది కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న దిశ చట్టం ఆమోదం అయ్యేట్టుగా చేసి ఆ అమల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ దిశ యాప్ అనేది 9 నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈరోజు పని చేయకుండా ఉండిన పరిస్థితి. ఇప్పుడు పని ప్రదేశాల్లో ఆడవాళ్ళు ఉద్యోగం కోసమో పని కోసమో వెళ్ళినప్పుడు దిశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే చక్కగా SOS బటన్ నొక్కి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడానికి పూనుకునే వాళ్ళకి వ్యతిరేకంగా పోలీసులు వెంటనే వచ్చి ఆ ఆడవాళ్ళని రక్షించే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు దిశ యాప్ లేకపోవడం వల్ల మహిళలకు రక్షణ లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి మేము కోరుకున్నాం ఏంటంటే దిశ యాప్ని పునరుద్ధరించాలి. మీకు ఆ దిశ అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ పేరు కొనసాగించడం ఇష్టం లేకపోతే కొత్త పేరు పెట్టుకునైనా దిశ యాప్ లాంటి వ్యవస్థని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే మొదటి నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఇప్పటికీ 9 నెలలైనా ఒక్క DA కూడా ఇవ్వలేదు, ఒక IR ఇవ్వలేదు. అలాగే PRC కమిషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన PRC కమిషన్ చైర్మన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసేయడమే కాకుండా ఇప్పటికి 9 నెలలైనా కొత్త PRC కమిషన్ చైర్మన్ని వేయలేదు.
దానివల్ల ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అనే విషయం మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాము. దానికి ఉదాహరణగా ఉత్తరాంధ్రలో మనం చూసాము. టీచర్ ఎమ్మెల్సీలో వీళ్ళు అందరూ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఎంత దారుణంగా ఓడిపోయాడు అని. అంటే ఉన్న ఓటర్స్లో 75% వ్యతిరేకంగా ఓటేశారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన మోసం మీద ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు, ఏ విధంగా బెత్తం దెబ్బలు కొట్టారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్లో కూడా మనం చూసాము, ఇచ్చిన మేనిఫెస్టోకి వాళ్ళు ఇంటింటికి పంచిన బాండ్స్కి ఈ బడ్జెట్కి ఎటువంటి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ప్రజలలో దీని మీద అప్పుడే తీవ్రమైన వ్యతిరేక. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లోబడి ఉండి ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు ఒక రైతు యొక్క మరణం సంభవిస్తే అది ప్రమాదమైన, రోగగ్రస్తమైన, లేకుంటే మరోటైనా మరణం అంటూ ఏ రకంగా జరిగినా దురదృష్టవశాత్తు ఆ రైతు కుటుంబం వీధిన పడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఆ రైతును ఆదుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి అత్యద్భుతమైన పథకం అది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆ రైతు మరణానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి వ్యవసాయ అధికారి, పంచాయతీ అధికారి మరణాన్ని ధృవపరుస్తూ వివరాలు పోర్టల్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఎవ్వరు పోయి ఏ కార్యాలయం చుట్టూ పోయి తిరిగేటువంటి కర్మ లేకుండా 5 నుంచి 6 లేదా 7 వర్కింగ్ డేస్లో 5-6 పని దినాల లోపలే ఆ కుటుంబానికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేవి. ఇటువంటి అద్భుతమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా రైతులకు 1,18,198 కుటుంబాలకు 1,18,198 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆ గతించిన రైతు కుటుంబంలో బీమాను అందించడం జరిగింది. దీనికోసం మొత్తం కేసీఆర్ సర్కార్ ఆనాడు ఎల్ఐసికి వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ఈ మొత్తం డేటా అంతా ఉంది. వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ప్రీమియం డీటెయిల్స్ అన్నీ. ఫస్ట్ ఇయర్లో ప్రీమియము ఉదాహరణకి మనం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్లో 2,271 ఉంటే అది ఏటేటా అది పెరుగుతూ పోయింది. ప్రీమియం ఇప్పుడు 3,829కి వచ్చింది. అట్లా ఏటేటా పెరుగుతూ పోయింది. ఈ మొత్తం కలిపి కేసీఆర్ సర్కారు ప్రీమియం కిందనే కట్టినటువంటిది, రైతు బీమా కోసం ప్రీమియం కిందనే కట్టినటువంటి మొత్తం డబ్బులు 6,122,65,00,000. మళ్ళీ చెప్తాను, 6,122,65,00,000 రూపాయలు ప్రీమియం కింద చెల్లించింది. అందుకు మన రైతుల యొక్క క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో 1,18,198 మంది కుటుంబాలకు రావడం జరిగింది. చెల్లించినటువంటి మొత్తం డబ్బు ఏది రైతు కుటుంబాలకు వచ్చినటువంటి డబ్బు 5,909 కోట్ల రూపాయలు. సరే, ప్రభుత్వం మారింది. వీళ్ళనాడు కొనసాగుతున్న పథకాలే కాదు, వ్యవసాయ పథకాలు, వాటికి అదనంగా మేము చేస్తామన్నారు. చాలా గప్పాలు కొట్టారు. అవన్నీ మనం చూస్తున్నాం. మరి ఈరోజు కేవలం 750 కోట్లు ప్రీమియం కట్టాలి సర్కార్. రైతు బీమా పథకం అమల్లో ఉండాలంటే ఈ సర్కార్ ప్రీమియం కట్టవలసినటువంటిది 750 కోట్లు. ఈ 750 కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా, ఆ కిస్తు కట్టని కారణంగా దాదాపు 7,000 పైచిలకు మంది రైతులు ఎవరైతే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తము వాళ్ళ క్లెయిమ్స్, ఆ బిల్స్, ఆ ఫైల్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఐసి దగ్గర పెండింగ్లో ఉండేటువంటి ఉన్నాయి. అవి కాక ఈ ఇంటర్రెగ్నం పీరియడ్, ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వాళ్ళు 7,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 7,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ ఫైల్ అన్నీ కూడా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఇట్లా ఉండగా రైతుల ఆత్మహత్యలు 440 దాటింది, 440. ఇప్పుడు కరెంటు రాదు, నీళ్లు రావు, రైతు భరోసా రాదు, బీమా కిస్తు చెల్లించరు. మరి ఏమి ఇస్తున్నట్లు?
మీరు ఎన్ని చెప్పింది? ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాన్ని సరిదిద్దుతామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో ఏ రకంగా గ్యారంటీలు రాహుల్ గాంధీ ద్వారా, సోనియా గాంధీ ద్వారా, మల్లికార్జున్ ఖర్గే ద్వారా ప్రజలకు హామీలు గుప్పించి లబ్ధి పొందినారో రాజకీయంగా, అదే పంతాలో ప్రియాంక గాంధీ ద్వారా భువనగిరిలో సభ నిర్వహించి ఈ త్రిబులార్ యొక్క ఉత్తర భాగానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ వల్ల రైతులు తమ విలువైనటువంటి పంట భూములు కోల్పోతున్నారని, ఈ పాటికే నేషనల్ హైవేస్ లేదా అనేక పర్యాయాలు అభివృద్ధి పేరుతో రైతుల యొక్క మరి పచ్చటి పొలాలను ఆనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఈ త్రిబులార్ పేరు మీద మళ్ళీ నష్టపోయిన రైతులకు మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను సరిదిద్దుతామని, అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామని ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ స్వైతం కూడా హామీ ఇచ్చి ఎన్నికలైన తర్వాత ఈరోజు ప్లేట్ ఫిరాయించి ఆనాడు హామీలు ఇచ్చినటువంటి, భరోసా కల్పించినటువంటి, ధర్నాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వము ఇవాళ మంత్రులైనారు, ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు. ఈరోజు వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగబోయినాయి? రైతుల వాళ్ళ గోస ఆనాడు మరి బీఆర్ఎస్ యొక్క మోసాలను సరిదిద్దుతామని చెప్పి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళ గోస పుచ్చుకుంటున్నారో, వాళ్ళ మోసానికి ఇది పరాకాష్ట. మంత్రులు పతాలేరు, రైతులు వారు మొరబెట్టుకుంటామంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇది మా చేతుల్లో లేదు, ముఖ్యమంత్రి స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారికే మీ గూడు చెప్పుకోండి అని చెప్పి. అంటే ఇవాళ ప్రియాంక గాంధీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఇదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లకు వచ్చి నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఓటేమని చెప్పాడు. 1 సంవత్సర కాలంలోనే ఇవాళ పతా లేకుండా పోయారు. కాబట్టి తీరా చూస్తే ఇప్పుడు ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల వల్ల గేమ్ చేంజర్గా భావించే త్రిబులార్ ప్రాజెక్టు ఇవాళ అసలుకే మోసం వచ్చే విధంగా ఈ కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి. త్రిబులార్ ఉత్తర భాగం ట్రాఫిక్పై మళ్ళీ సర్వే, సిపిఆర్లో సమగ్ర వివరాలు లేవని ఇవాళ కేంద్రం సూచిస్తూ ఉంటే రీసర్వే జరిగితే కానీ ఆమోదం పొందే పరిస్థితి లేదు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేక రీసర్వే. వాస్తవంగా డిపిఆర్ తయారు చేసే ముందు ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతాయి, ప్రయాణించేటువంటి వాహనాల సంఖ్య ఎంత, ఆ టోల్ మాధ్యం ద్వారా, ఆ వాహనాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది, ఎంతమంది ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ఈ పాటికే ఓఆర్ఆర్ అనేది. వైసీపీ లీడర్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశం ఉంది, భారతదేశంలో తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ముందర పచ్చిక బయలు ఉన్నాయి, ఆ బయలులో ఒక ఆవు ఉంది, ఆవుకు 2 కాళ్ళు 4 కాళ్ళు 2 కళ్ళు అని చెప్పేసి మళ్ళా గోమాత జిందాబాద్ అన్నంట. అట్లా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ సమస్య అడిగినా విధ్వంసకరమైనటువంటి పాలన తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఏమి చేయలేదు. అట్లా చుట్టి లాస్ట్కు గోమాత జిందాబాద్ అంటే పోయిన ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతాయని చెప్పి నేను అడుగుతున్నా. ఎన్ని రోజులు మీరు ఈ సాకుతో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? ఈరోజు మీకు వాతలు పెట్టారు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి టీచర్లు మీకు వాత పెట్టారు.
ఎప్పుడో అవకాశం వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు వాతలు పెట్టేదానికి రెడీగా ఉండారు. నిన్న నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, ఎవరైనా కూడా రాజ్యాంగపరమైనటువంటి ఏ పదవి వచ్చినా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఒక శాసనమండలి సభ్యునిగా నేను కూడా చేశా. శాసనసభలో చేస్తారు, మంత్రులు చేస్తారు, ముఖ్యమంత్రి చేస్తారు. ప్రధానంగా ఈ యొక్క ఓత్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాంట్లో కూడా క్లియర్గా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసినటువంటి ప్రమాణ పత్రాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ ప్రమాణానికి ఏమైనా విలువ ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్రమాణం చేసినటువంటి ఈ పత్రం మీద నువ్వు ప్రమాణం చేసి ఈరోజు ఏం చేస్తున్నావని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇది నీకు ధర్మమా? గడిచిన 40 సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవిలో ఉన్నావు. నీకు రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవహరించాలా ఆ కోడ్ కూడా నీకు సరిగ్గా తెలీదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంత దౌర్భాగ్యమయ్యా! ఏమి ఇదేమన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పనులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కథలు ఒక వర్గానికే చేస్తాం, ఇంకొకరికి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు చేస్తే పాముకు పాలు పోసేట్టు అని మాట్లాడుతున్నాడు. ఇంత ఘోరమైనటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరు కూడా చూసుండరు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ యొక్క రాజ్యాంగాన్ని చదివారా? ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదివారా? దీంట్లో క్లియర్గా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.